ఉందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. భారతదేశంలో అంతర్గత భద్రత, జాతీయ సార్వభౌమత్వం మరియు విదేశీ నిధుల నియంత్రణ చుట్టూ జరుగుతున్న చర్చలు కేరళ రాజకీయాల్లో సరికొత్త వివాదాలకు కేంద్ర బిందువుగా మారాయి. కేరళ సమాజ చరిత్రలోనే అత్యంత ఘోరమైన మతపరమైన నరమేధంగా నిలిచిన 2003 నాటి కోజ్కోడ్ మారణ హోమం, ఇటీవల కాలంలో అంతర్జాతీయ వ్యూహాత్మక ప్రాధాన్యత కలిగిన విలింజిం అంతర్జాతీయ నౌకాశ్రయ ప్రాజెక్టుకి వ్యతిరేకంగా జరిగిన హింసాత్మక నిరసనల వెనుక విదేశీ నిధుల ప్రవాహం ఉందనే ఆరోపణలు ఇప్పుడు దేశవ్యాప్తంగా మళ్లీ చర్చనీయాంశంగా మారాయి. కేంద్రం తీసుకువచ్చిన విదేశీ విరాళాల నియంత్రణ చట్టం సవరణలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ కేరళ అసెంబ్లీలో అధికార మార్క్సిస్టు కూటమి, ప్రతిపక్ష కాంగ్రెస్ కూటమి కలిసి ఏకగ్రీవంగా తీర్మానం చేయడం ఈ వివాదాన్ని మరింత రాజేసింది. పరస్పరం రాజకీయంగా తలబడే ఈ రెండు కూటములు దేశ భద్రతకు సంబంధించిన ఒక చట్టాన్ని వ్యతిరేకించడంలో ఎందుకు ఏకమయ్యాయనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. కేరళలోని కోజ్కోడ్ జిల్లాలో ఉన్న ఒక ప్రశాంతమైన నిమిషబ్ద మత్స్యకార గ్రామం మరాద్. ఆ గ్రామంలో హిందూ ముస్లిం మత్స్యకారులు శతాబ్దాలుగా కలిసి జీవిస్తున్నారు. అయితే 2003 మే 2వ తేదీ తెల్లవారుజామున ఆ ప్రశాంతత ఒక్కసారిగా బద్దలైంది. సుమారు 200 మందికి పైగా ఉన్న సాయుధ ముస్లింల గుంపు ప్రణాళికాబద్ధంగా ఆ గ్రామంలోని హిందూ మత్స్యకారుల ఇండ్లపై, సముద్ర తీరంపై దాడి చేసింది. తెల్లవారుజామున నిద్రమత్తులో ఉన్న, అలాగే చేపల వేటకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న అమాయక హిందూ మత్స్యకారులను అత్యంత క్రూరంగా పదునైన కత్తులు, కొడవలతో నరికి చంపారు. ఈ బీభత్సకాండలో 8 మంది హిందూ మత్స్యకారులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. దాడి చేసిన గుంపు కేవలం స్థానిక గొడవలతో అక్కడ ఆగలేదు. వారు పెద్ద ఎత్తున దేశీయ బాంబులు, కత్తులతో సముద్ర తీరాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. కేరళ ఆధునిక చరిత్రలోనే అత్యంత క్రూరమైన, ప్రణాళికాబద్ధమైన మతతత్వ నరమేధంగా ఇది రికార్డుకెక్కింది. ఈ ఘోర కలిపై అప్పట్లో తీవ్ర నిరసనలు వ్యక్తమవడంతో ప్రభుత్వం దీనిపై దర్యాప్తు జరిపించడానికి డిస్ట్రిక్ట్ జడ్జి థామస్ పి జోసెఫ్ నేతృత్వంలో ఒక జ్యుడిషియల్ కమిషన్ ని ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ సుదీర్ఘంగా విచారణ జరిపి సమర్పించిన నివేదిక కేరళ సమాజాన్ని, దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇది కేవలం రెండు వర్గాల మధ్య హఠాత్తుగా జరిగిన ప్రతీకార దాడి లేదా స్థానిక గొడవ మాత్రమే కాదని, దీని వెనుక అత్యంత ప్రమాదకరమైన అంతర్జాతీయ, ప్రాంతీయ కుట్ర దాగి ఉందని కమిషన్ స్పష్టం చేసింది. దాడికి కొన్ని నెలల ముందే వ్యూహం సిద్ధమైందని, స్థానిక మసీదులు, నిర్దిష్ట ప్రాంతాలలో భారీగా ఆయుధాలను, బాంబులను నిల్వ చేశారని నివేదికలో పేర్కొంది. అన్నిటికంటే ముఖ్యంగా ఇంత పెద్ద ఎత్తున ఆయుధాలు సేకరించడానికి, బాంబులు తయారు చేయడానికి, నిందితులకు ఆర్థిక సహాయం అందించడానికి విదేశాల నుంచి భారీగా నిధులు అందాయని జ్యుడిషియల్ కమిషన్ గట్టిగా అనుమానించింది. ఈ విదేశీ ఆర్థిక మూలాలు మరియు అంతర్జాతీయ నెట్వర్క్లను ఛేదించకుండా ఈ కుట్రను అర్థం చేసుకోవడం సాధ్యం కాదని కమిషన్ పేర్కొంది. అందువల్ల విదేశీ సంబంధాలు, నిధుల మూలాలు మరియు పెద్ద ఎత్తున జరిగిన కుట్రపై కేంద్ర దర్యాప్తు సంస్థ చేత సమగ్ర విచారణ జరిపించాలని కమిషన్ తన నివేదికలో సిఫారసు చేసింది. మరాద్ జ్యుడిషియల్ కమిషన్ నివేదిక బయటికి వచ్చిన తర్వాత అప్పటి కేరళ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. నివేదిక ప్రకారం అప్పటి అధికార కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమిలోని కొంతమంది ముఖ్య నేతలకు, ముస్లిం లీగ్ నాయకులకు ఈ కుట్ర గురించి ముందస్తు సమాచారం ఉందని ఆరోపణలు వచ్చాయి. అప్పటి ఏకే యాంటోనీ ప్రభుత్వంలోని ఒక కీలక మంత్రికి కూడా ఈ నరమేధంతో ప్రత్యక్ష ప్రమేయం, నిందితులను రక్షించే ప్రయత్నంలో భాగస్వామ్యం ఉందనే నివేదికలు వచ్చాయి. అయితే కేరళలోని సెక్యులర్ అని చెప్పుకునే రాజకీయ వ్యవస్థ ఈ కేసును లోతుగా తవ్వి తీయడానికి ఏమాత్రం ఆసక్తి చూపలేదు. విదేశీ నిధుల ప్రమేయాన్ని, మత తీవ్రవాద సంస్థల మూలాలను సిబిఐకి అప్పగిస్తే ఎక్కడ తమ ఓటు బ్యాంకు దెబ్బతింటుందో, ఎక్కడ నిజాలు బయటపడతాయోననే భయంతో అటు అధికార యూడీఎఫ్ కూటమి, ఇటు ప్రతిపక్ష ఎల్డీఎఫ్ కూటమి రెండు కూడా సిబిఐ దర్యాప్తును తీవ్రంగా వ్యతిరేకించాయి. రెండు రాజకీయ పక్షాలు లోపాయికారి ఒప్పందాలతో విదేశీ నిధుల కోణాన్ని తొక్కేశాయి. ఫలితంగా ఆ విదేశీ నిధుల వెనుక ఉన్న అసలు అంతర్జాతీయ హస్తం ఎవరో తేలకుండానే కేసు స్థానిక రాజకీయాల మధ్య నలిగిపోయి కాలగర్భంలో కలిసిపోయింది. అమాయక మారద్ బాధితుల కుటుంబాలకు ఇప్పటికీ పూర్తి న్యాయం లభించలేదు. మారద్ ఉదాంతం జరిగి 2 దశాబ్దాల తర్వాత మళ్ళీ అదే విదేశీ నిధుల ప్రమేయం కేరళలో మరో రూపంలో, మరో వ్యూహంతో ప్రత్యక్షమైంది. భారతదేశ వ్యూహాత్మక, ఆర్థిక, రక్షణ ప్రయోజనాలకు అత్యంత కీలకమైన ఆదాని విలింజం అంతర్జాతీయ నౌకాశ్రయ ప్రాజెక్టును లక్ష్యంగా చేసుకుని పెద్ద ఎత్తున నిరసనలు రేగాయి. ఈ ప్రాజెక్టు పూర్తయితే అంతర్జాతీయ నౌకాయాన రంగంలో భారతదేశం చైనాకు గట్టి పోటీనిస్తోంది. ముఖ్యంగా చైనా మద్దతుతో నడుస్తున్న శ్రీలంకలోని హంబన్తోట నౌకాశ్రయానికి విలిజం అతిపెద్ద ప్రత్యామ్నాయంగా మారుతుంది. అయితే స్థానిక మత్స్యకారుల జీవనోపాధి, పర్యావరణ సమస్యల పేరుతో ప్రారంభమైన ఈ ఉద్యమం చూస్తూనే తీవ్ర హింసాత్మకంగా మారింది. నిరసనకారులు పోలీస్ స్టేషన్లపై దాడులు చేశారు, పోలీసులను తీవ్రంగా గాయపరిచారు,
కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేశారు. ఈ నిరసనల తీవ్రతను మరియు వాటి వెనుక ఉన్న శక్తులను పరిశీలించిన కేంద్ర నిఘా సంస్థలు షాకింగ్ విషయాలను కనుగొన్నాయి. ఈ అంతర్జాతీయ ప్రాజెక్ట్ ని అడ్డుకోవడానికి, భారతదేశ ఆర్థిక ప్రగతిని దెబ్బతీయడానికి విదేశీ శక్తులు తెర వెనుక కథ నడిపినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ ఉద్యమాన్ని ముందంజలో ఉండి నడిపిస్తున్న కొన్ని స్వచ్ఛంద సంస్థల నిరసన కమిటీ ముఖ్య నేతల ఖాతాల్లోకి విదేశాల నుండి సుమారు 11 కోట్ల నిధులు రహస్యంగా బదిలీ అయినట్లు ఆధారాలు లభించాయి. చైనీస్ ప్రయోజనాలకు అనుకూలంగా పనిచేసే విదేశీ ఎన్జిఓలు, స్థానిక చర్చి మద్దతున్న నెట్వర్క్లను ఉపయోగించుకొని ఈ వ్యూహాత్మక ప్రాజెక్ట్ ని నిలిపివేయడానికి ప్రయత్నించారనేది స్పష్టమైంది. కానీ కేరళలోని రాజకీయ పక్షాలు ఎప్పటిలాగే దీనిని కేవలం స్థానిక మత్స్యకారుల ఆవేదనగా చిత్రీకరించి విదేశీ నిధుల అంతర్జాతీయ కుట్రకోణాన్ని పూర్తిగా తొక్కిపెట్టాయి. కేరళ అసెంబ్లీ, అక్కడి రాజకీయ శక్తులు దేశ భద్రత కంటే తమ ఓటు బ్యాంకుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయనడానికి చారిత్రక ఆధారాలున్నాయి. అందులో అత్యంత వివాదాస్పదమైనది 2006 నాటి అబ్దుల్ నజర్ మదాని ఉదాంతం. 1998లో తమిళనాడులోని కోయంబత్తూరులో జరిగిన వరుస బాంబు పేలుళ్లలో 58 మంది అమాయకులు మరణించగా 200 మందికి పైగా అంగవైకల్యం చెందారు. ఈ ఘోర ఉగ్రవాద దాడి వెనుక పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ నేత అబ్దుల్ నాజర్ మదాని ప్రధాన సూత్రధారిని తమిళనాడు పోలీసులు నిర్ధారించి ఆయనను అరెస్ట్ చేశారు. తమిళనాడు జైలులో విచారించి ఖైదీగా ఉన్న మదానిని మానవతా దృక్పథంతో వెంటనే విడుదల చేయాలని కోరుతూ 2006 మార్చిలో కేరళ శాసనసభ ఏకగ్రీవంగా ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఒక తీవ్రమైన ఉగ్రవాద నిందితుడి తరపున పొరుగు రాష్ట్ర ప్రభుత్వానికి మరియు న్యాయ వ్యవస్థకు వ్యతిరేకంగా ఒక రాష్ట్ర అసెంబ్లీ మొత్తం ఏకగ్రీవంగా తీర్మానం చేయడం భారత ప్రజాస్వామ్య చరిత్రలోనే ఒక మాయని మచ్చ. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఇటు కాంగ్రెస్, అటు కమ్యూనిస్టులు దేశ భద్రతను ఏ విధంగా పనంగా పెడతారో చెప్పడానికి ఈ సంఘటన ఒక నిలువెత్తు సాక్ష్యం. విదేశాల నుంచి స్వచ్ఛంద సేవా సంస్థల పేరిట వచ్చే నిధులు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు, చట్టవిరుద్ధమైన మత మార్పిడులకు, హింసాత్మక నిరసనలకు మరియు దేశ మౌలిక వసతుల ప్రాజెక్టులను అడ్డుకోవడానికి మళ్లించబడుతున్నాయనే నివేదికల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం 2026లో FCRA నిబంధనలను మరింత కఠినతరం చేసింది. ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం విదేశీ డబ్బు ప్రవాహంలో సంపూర్ణ పారదర్శకతను తీసుకురావడమే. కేంద్ర ప్రభుత్వం FCRA నియమాలను కఠినతరం చేయడం వల్ల కేరళలో మత మార్పిడులు, రాజకీయ నిరసనలు మరియు పర్యావరణం పేరుతో డెవలప్మెంట్ ప్రాజెక్టులను అడ్డుకునే కొన్ని సంస్థలకు విదేశీ నిధుల పైప్ లైన్ క్లోజ్ అయిపోయింది. దీనివల్ల నష్టపోయే శక్తులను కాపాడడానికి, తమ రాజకీయ పట్టును నిలుపుకోవడానికి కేరళలోని LDF, UDF కూటములు ఏకమై ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం ఆమోదించాయి. విదేశీ నిధుల ప్రవాహాన్ని పర్యవేక్షించే కేంద్ర చట్టాన్ని రాష్ట్ర శాసనసభ ద్వారా వ్యతిరేకించడం అంటే దేశ భద్రత కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని చాటుకోవడమేనని బీజేపీ మండిపడుతుంది. విదేశాల నుండి వచ్చే నిధులు నిజమైన పేదరిక నిర్మూలనకు, విద్య, వైద్య రంగాల అభివృద్ధికి ఉపయోగపడితే ఎవరికి ఎలాంటి అభ్యంతరం ఉండదు. కానీ మారద్ నరమేధం లేదా విలింజిన్ నౌకాశ్రయ నిరసనల వంటి ఉదాంతాలు విదేశీ నిధులు దేశ అంతర్గత శక్తికి, రక్షణకు ఎంతటి ముప్పుగా మారతాయో స్పష్టంగా నిరూపించాయి. భారతదేశాన్ని ఆర్థికంగా, వ్యూహాత్మకంగా దెబ్బతీయాలని చూసే శక్తులకు స్థానిక సంస్థలు సాధనాలుగా మారుతున్నప్పుడు వాటిని అడ్డుకోవడానికి FCRA వంటి కఠినమైన చట్టాలు అత్యంత ఆవశ్యకం. కేరళ రాజకీయ శక్తులు తమ ఓటు బ్యాంకు స్వార్థాన్ని పక్కన పెట్టి జాతీయ భద్రతకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. దేశ భద్రతను పనంగా పెట్టి విదేశీ నిధుల కొలాయిలను తెరిచే ఉంచాలనే ప్రయత్నాలను దేశ ప్రజలు ఎన్నటికీ హర్షించరు. అవునంటారా, కాదంటారా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ ఆర్థికంగా బాయ్స్కి మీ చేయూత చాలా అవసరం. ఫస్ట్ వీక్ శాలరీస్, రెంట్, మెయింటెనెన్స్ ఇలా చాలా ఉన్నాయి. మేము బ్రేక్ ఈవెన్కి చేరుకోవడానికి చాలా కష్టపడుతున్నాం, కానీ బ్రేక్ ఈవెన్కి చేరుకోలేకపోతున్నాం. త్వరలోనే చేరుకుంటామనే ఒక నమ్మకం ఉంది. అప్పటిదాకా మాత్రం ఈ ఛానల్ని ముందుండి ఆర్థికంగా నడిపించాల్సిన బాధ్యత మీదే. మీరున్నారు కాబట్టి ఈ ఛానల్ నడుస్తుంది. అలానే నడిపిస్తారు అని ఆశిస్తున్నాను. ఆర్థికంగా సపోర్ట్ చేస్తూ ఈ ఛానల్ని నిలబెడతారని కోరుకుంటున్నాను. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునే వారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పే నెంబర్ ఇచ్చాము, వాటి ద్వారా సపోర్ట్ చేయొచ్చు. లేదా అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము, అకౌంట్ డీటెయిల్స్ ద్వారా కూడా ఆర్థికంగా మాకు సపోర్ట్ చేయొచ్చు. అండ్ వ్యాపార ప్రకటనల ద్వారా కూడా మాకు అండగా నిలవచ్చు. 8328 500 576 నెంబర్కి కాల్ చేయండి. జై హింద్, జై భారత్.